మాట్లాడు ముఖ్యమంత్రి. 11% మితికి తెస్తాడే, 3-4% రావాల్సిన వాడు ఎవడన్నా 10 రూపాయల మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకుంటూ ఉంటారు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిన అది నిజం. నిజం. సావు అంతే నిజం. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిట్టాడు, పోతాడు. అది ఫెయిల్, ఇది ఫెయిల్, ఇది ఫెయిల్, అది ఫెయిల్ అని అయిపోయారు. ఆయనకి ఏంది ఆనందం ఉంది. చెప్పేటప్పుడు ఫేస్ లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్ లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు. ఎవడైనా బాధపడతాడా, అరే ఏదైనా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా, వాళ్ళు చదువు ఎట్లా అని ఒక బాధ ఉంటుంది. జీతభత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది, అరే ఏందా ఇట్లా అయిపోయింది. వారి ఫెయిల్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ అయ్యే ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేస్. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు. మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టి 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నా. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లైన్ అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చి పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలని నాకు తెలుసు. నాతో చదువుకున్న చాలా మంది ఎస్ఐలు కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చింది మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో, ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, సంఘాల నాయకులారా, అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు. మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము. ప్రపంచానికి ఆదర్శంగా నెంబర్ 1 గా నిలబడేటట్టు చేద్దాం. కష్టపడుతున్న రోజుకు 10 గంటలు. ఏ రోజైనా డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకున్నట్టు ఈ రోజు వరకు ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి. నా జీవితంలో ఏమి లక్ష్యం లేదు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను, తెలంగాణ రైజింగ్ అని ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడాలని, తీర్చిదిద్దాలనేది నా పట్టుదల. వయసు ఉంది, ఓపిక ఉంది, మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది. నాతో కలిసి రండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. పోలీస్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది. శాంతి భద్రతలు కాపాడండి, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కండి, సైబర్ క్రైమ్ లో నియంత్రించండి. ఒకటి గుర్తు చేయాలి, ఎక్సలెంట్ అసలు రేవంత్ రెడ్డి ఈయన యొక్క ముఖ్యమంత్రి గారు ఫస్ట్ 10 ఏళ్ళ కేసీఆర్ ఎన్నడూ రాగానే వచ్చిన నెలలో అన్ని ఓటర్ల మీద రాయడు. ఇలా హైదరాబాద్ నగరంలో ఫుడ్ కలర్ నిషేధం తెలుసా మీకు, కల్తీ నిషేధం, అన్నీ ఎక్కడెక్కడైతే డూప్లికేటు మిరపపొడి, లవంగాలు, అల్లమెల్లిగడ్డ పేస్టులు, ఎక్కడెక్కడైతే నాసి రకం మొత్తం కల్తీ తయారు చేసి అన్నిటి మీద దాడులు చేసి, ఓటర్ల మీద పాసిపోయిన చికెన్ల మీద దాడులు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడినటువంటి భారతదేశంలో నెంబర్ 1. అది చాలా చేస్తూ ఉంటారు, మనకు కనబడతలేదు. వెరీ గుడ్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లుంటుందా, ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా పాలన అన్న విధంగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100% కాపాడుకోవాలి. భవిష్యత్తు మంచిగా ఉంటుంది, ఎవ్వరు టెన్షన్ పడద్దు. ప్రభుత్వం ప్రజలందరూ కలిసి ఉండాలి. కేసీఆర్ లేక జీవోలు దాచిపెట్టేటువంటిది కాదు. ఫామ్ హౌజులు కట్టి ఇక ప్రజలు వీళ్ళు దొరలు, ప్రజల జీతకాలు కాదు, అందరూ సమానంగా ఉండి చేయాల్సినటువంటి విధానాన్ని మనం కొనసాగించి ముందుగా తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100% వాస్తవమైన పరిస్థితులు మనం తెలియదు. అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ